గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారా? షుగర్ కంట్రోల్ అవుతుందా? గ్రీన్ టీలో కెటకిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా దొరుకుతుంది. మన శరీరంలో జీవక్రియలలో కొన్ని రసాయనాలు తయారవుతాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరంలో ఉన్న అవయవాలు దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఆల్జీమర్స్ అంటే మతిమరుపు వంటివి రావచ్చు. ఇన్ఫ్లమేషన్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ బిల్డ్ అవ్వచ్చు. కొంతమందిలో క్యాన్సర్ వంటి జబ్బులు కూడా చూస్తూ ఉంటాము. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ ఉన్న గ్రీన్ టీ లాంటివి తీసుకుంటే ఈ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలు ఏమి రాకుండా చూసుకోవచ్చు. ఓన్లీ గ్రీన్ టీలో దొరుకుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ కాదండి. జామకాయ తిన్నా దొరుకుతాయి, యాపిల్, పియర్స్, కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్లో కూడా అధికంగా గ్రీన్ టీ లాగా యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి.